అందువల్ల ఇంకా మ్యాక్ సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలు ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటివి అమలు చేయకుండా సో ఇట్లాంటి ఎపిసోడ్ని తీసుకొని వచ్చి మొత్తం కూడా డైవర్ట్ చేస్తున్నారు. నేనుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు, అందరికీ రావాల్సినటువంటివన్నీ కూడా జమ అవుతూ ఉండేటివి, సో అందుకోసమనే ఇవి కూడా జరుగుతున్నాయి అనేటువంటిది ఇవాళ వారు చేసినటువంటి కామెంట్. గఫూర్ గారు, అందుకోసమేనా ఇలాంటివన్నీ తెరపైకి వస్తున్నాయి? అంటే ప్రజలు ప్రశ్నించకుండా ఉండేదానికని నవ్వొస్తుంది. ఆయన మరి ఒక మెచ్యూర్డ్ పాలిటిషియనా లేకుంటే న్యూ ఎంట్రీ పాలిటిషియన్ అర్థం కావడం లేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ రకంగా పిల్లోడు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నీవు బాగా బటన్ నొక్కినావు, ఎవరికేం అభ్యంతరం లేదు, నీ నవరత్నాలు అన్ని ఇచ్చినావు అంటున్నావు. ప్రజలు ఎందుకు చిత్తుగా ఓడించినారు నిన్ను? అంటే నీ పరిపాలన బాగాలేదని కదా. తెలుగుదేశం కోరుకొని వాళ్ళు ఏదో లాక్కోలేదు కదా సింహాసనము. ప్రజలు చిత్తుగా ఓడించి 164 సీట్లో గెలిపించారు వాళ్ళను. వాళ్ళు అధికారంలో ఉన్నారు, కొన్నాళ్ళు అవకాశం ఇవ్వు, ఒక 6 నెలలో 7 సంవత్సరమో పరిపాలన చేసిన తర్వాత నువ్వు చెప్పు, అయ్యా మీరు చేసిన వాగ్దానం అమలు చేయడం లేదు అనేది. 2 నెలలకే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని నువ్వు ఢిల్లీకి పోయి రిప్రజెంట్ చేసేవానివి. నువ్వు ఇప్పుడు లేదు ఆయన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టు అని చెప్పేవానివి. ఇంత అసహనం ఉంటే ఎట్లా రాజకీయాలండి? ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలా? ప్రభుత్వం వాగ్దానం చేసింది, ఖచ్చితంగా మేము కూడా అడిగే వాళ్ళమే. మేమే సూపర్ 6 అమలు చేయకపోతే ఉన్నాం కదా, మేము కూడా ప్రతిపక్షమే కదా. కాబట్టి నీకు నైతిక హక్కు లేదు. నీవు రాష్ట్రం అప్పుల పాలు చేసి గందరగోళం చేసి ప్రజలు నానా కష్టాలు పడినారు కాబట్టి నీ ముఖం కూడా చూడకుండా జనం చిత్తుగా ఓడించినావు. కాబట్టి ఓడించినారు జనం నిన్ను. కొంతకాలం ఇచ్చిన తర్వాత ఆ ఓటమి విషయం పైన కూడా సార్ ఫస్ట్ ఏమో ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయో, అసలు ఈవీఎంలో ఏం జరిగిందో అన్నారు. నిన్న మొన్న చూస్తే విశాఖ వాళ్ళకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ నేను పులావా పెడుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతామన్నాడు, బిర్యానీ కాసిపడ్డారు, ఓట్లేశారు, ఆ బిర్యానీ ఎక్కడ అని అన్నారు. మరి ఏది కరెక్టో ఏమో. ప్రజల్ని అవమానించడం అది. నీవు నవరత్నాలు అని చెప్పిన తర్వాతనే కదా ప్రజలు తీర్పు చెప్పింది. నువ్వు బటన్ నొక్కి 2,30,30,000 కోట్లు నేను పంచినా అని చెప్పిన తర్వాత కదా ప్రజలు ఓట్లేసింది. అరే కొంచెమన్నా బుద్ధి ఉండాలనా? ప్రజలు ఎందుకు నాకు దూరమైనారు, ఎందుకు ప్రజలు నా మీద వ్యతిరేకత వచ్చింది ఆలోచించుకోవాల్సిన పని లేదా? ఏ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, 151 స్థానాల్లో గెలిచి 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రజలు చిత్తుగా నిన్ను ఓడించాలన్నప్పుడు నీ తప్పులు ఎక్కడున్నాయి? ఆత్మహత్య చేసుకోవాలా? నీ పార్టీ నాయకులు కూర్చోవాలా? ఏమయ్యా ఎందుకు ఓడిపోయినామని? ఇంతవరకు అట్లా రివ్యూనే లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, నీకా బుర్ర లేదు, ఇంకోరితో కూర్చొని మాట్లాడవు. ఏం మర్డర్ జరిగిన చోటికి పోతావు, మర్డర్ జరిగిన చోటికి పో, అభ్యంతరం లేదు, మర్డర్ ఖండించు. కానీ ఏ మర్డర్ అండి? రౌడీ షీటర్ల మర్డర్ అయితే నువ్వు పోవాలనా? లేదు, ఒక ముఠా నాయకుడు ఇంకో ముఠా నాయకుడు ఇద్దరు తగులు పడితే అది రాజకీయ మర్డర్ అవుతుందా? మర్డర్లు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వానికి చెప్పు. అది తాడిపల్లిలో ఉండి కూడా చేయొచ్చు ఆ పని. కానీ నేను చెప్పేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డికి అరాచక పరిపాలన 5 సంవత్సరాలు సాగింది. ఇప్పుడు మళ్ళా అటువంటి అరాచకమైనటువంటి ధోరణితో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇది నీకు తగదు. సూపర్ 6 కావాలంటున్నావు, టైం ఇచ్చి 6 నెలలు టైం ఇచ్చి అమలు చేయకపోతే ఖచ్చితంగా సూపర్ 6 కోసం అడుగుదాం సార్. కూటమి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో వారికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి, రజనీ గారు ఏంటి అసలు మీరు